రష్యా యుక్రెయిన్ యుద్ధం మళ్లీ భీకరంగా మారుతోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరులైన చమురు కేంద్రాలపై యుక్రెయిన్ దృష్టి పెట్టింది. రష్యా మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ నోవోరిస్కిస్ పై యుక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో శుక్రవారం చమురు ధరలు 1.5% పైగా పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $63.93కి, WTI $59.58కి చేరింది. ఈ దాడి కారణంగా షెఫ్కారిస్ ఆయిల్ టెర్మినల్, సివిలియన్ వెన్సెల్, అపార్ట్మెంట్ బిల్డింగ్స్, ఆయిల్ డిపోలు దెబ్బతిన్నాయి. అంతేకాక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా డిమాండ్ తగ్గుదల, 2026లో సరఫరా అధికమవుతుందన్న అంచనాలతో మార్కెట్ను నెమ్మదిస్తూ ఉండగా ఈ ఒక్క దాడి మళ్లీ ధరలను పెంచేలా చేసింది. నోవోరోసిస్క్లోని షెఫ్కారిస్ ఆయిల్ టెర్మినల్ రష్యా, కజకిస్తాన్ దేశాల నుంచి వచ్చే చమురును ప్రపంచ మార్కెట్లకు చేరవేసే అత్యంత కీలక ఎగుమతి పాయింట్. ఈ టెర్మినల్పై డ్రోన్లు వరుస దాడులు చేయడంతో భారీ నష్టం జరిగింది. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా బ్లాక్ సీ పోర్ట్లోని నోవోరాసియాన్స్క్ పై దాడి చేశాయి. ఈ దాడిలో ఒక పౌర నౌక దెబ్బతింది. దానిలో ఉన్న 3 నావికులు గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చమురు నిల్వలు, గోదాముల్లో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకురావడానికి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఈ దాడి తర్వాత రష్యా ప్రభుత్వం చమురు పైప్లైన్ సంస్థ ట్రాన్స్నెఫ్ట్ అత్యవసర ప్రకటన విడుదల చేసింది. నోవోరోసిస్క్ టెర్మినల్ను చమురు పంపించే ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. పోర్టు అధికారులు కూడా అన్ని చమురు లోడింగ్ కార్యకలాపాలను వెంటనే ఆపేశారు. నోవోరోసిస్క్ రష్యాలోని 2వ అతిపెద్ద ఆయిల్ ఎగుమతి కేంద్రంగా ఉంది. అక్టోబర్ నెలలో ఒక్కరోజుకు 7.61 లక్షల బ్యారెళ్ల చమురు ఇక్కడి నుంచి ప్రపంచానికి సరఫరా జరిగింది. ఇలాంటి కేంద్రం ఒక్కసారి నిలిచిపోతే ప్రపంచ సరఫరా వ్యవస్థ మొత్తం కుదేలవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి తర్వాత చమురు ధరలు 1.5% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $63.93కి, WTI $59.58కి చేరింది. ఉక్రెయిన్ దాడి కారణంగా అధికారులు ఇప్పటికే ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మంటలతో కూడిన భారీ నాశనం, ఆర్థిక నష్టం, ఎగుమతి వ్యవస్థలో అంతరాయం రష్యా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2026లో చమురు సరఫరా అధికమై మార్కెట్లో పెద్ద ఎత్తున ఓవర్ సప్లై ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇలాంటి దాడులు కొనసాగితే సరఫరాలో ఒక్కసారిగా ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. చమురు ఉత్పత్తి కేంద్రాలు, ఎగుమతి టెర్మినళ్లపై దాడులు జరుగుతూనే ఉంటే రష్యా సరఫరా తగ్గడం ఖాయమని, ఈ భయం ఒక్కటే ధరలను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ తగ్గినా, వినియోగం తగ్గినా యుద్ధ ప్రాంతానికి సంబంధించిన ప్రమాదాలు మార్కెట్ను మళ్లీ వేడెక్కిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే యూరప్ దేశాలు రష్యా చమురుపై ఆధారాన్ని తగ్గించేందుకు తంటాలు పడుతున్నాయి. ఈ దాడి తర్వాత పరిస్థితి మరింత క్లిష్టం కానుందని పరిశీలకులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగితే ఎగుమతులు నిలిచిపోనున్నాయి. అంతేకాక షిప్పింగ్ రూట్లు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో పాటు రష్యా చమురును నిల్వ చేయడంపైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా చమురును డిస్కౌంట్లో విక్రయిస్తోంది. ఇటీవల అమెరికా ఆంక్షలతో భారత్ సైతం రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించింది. దీంతో రష్యా చమురుకు డిమాండ్ తగ్గిపోయింది. అంతేకాక 2026లో ఓవర్ సప్లై కారణంగా ధరలు మరింత పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో దాడుల వల్ల ధరలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు తమ ఎనర్జీ భద్రతా వ్యూహాలను మళ్లీ సమీక్షించే అవకాశం ఉంది. కొన్ని దేశాలు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వులను వినియోగించడం ప్రారంభించవచ్చు. మరికొన్ని దేశాలు ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెతుక్కోవలసి వస్తుంది. మొత్తం మీద ఉక్రెయిన్ రష్యా యుద్ధం మళ్లీ చమురు మార్కెట్ను కుదిపేసింది. ఒక దాడితోనే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ ఎంత సున్నితమో మరోసారి తేటతెల్లమైంది. ఈ పరిస్థితి త్వరగా సద్దుమణిగితే మంచిదే. కానీ టెర్మినల్ మరమ్మతులు ఎంతకాలం పడతాయి? రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఉక్రెయిన్ తన దాడులను కొనసాగిస్తుందా? ఇవన్నీ మార్కెట్ను రాబోయే వారాల్లో మరింత అస్తవ్యస్తం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.